హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యేలా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈరోజు అసలు మామూలుగా లేదు. పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయితే అసలు వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడనమాట వీడు. ఎంత చెత్త నా కొడుకు. నిన్నేమో నేను స్కానింగ్కి వెళ్తాను, ఇంకా స్కానింగ్ చేయించలేదు, స్కానింగ్కి వెళ్తాను అని అన్నాడు. ఈరోజు ఏమిటంటే హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ చేశాము, స్కానింగ్కి వెళ్తే ఏదేదో జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. ఏమైంది అనేది మాత్రం చెప్పట్లేదు. ఏడుపు ఒకటే ఏడుపు అనమాట. మామూలు ఏడుపు కాదు అసలు వీడిది. అసలు హాస్పిటల్లో చూపిస్తున్నాను అని అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. జస్ట్ పిక్స్ అయినా యాడ్ చేసి చూపించచ్చు కదా, ఇలా జాయిన్ చేసాము ఇలా అని చెప్పి. అలా ఏం లేదు. ఫస్ట్ డెలివరీ పిక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసేసి సబ్స్క్రైబర్స్ని అయితే నిజంగా జరుగుతుందేమో అన్నట్లుగా అయితే చీటింగ్ చేస్తున్నాడు. 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారుగా, అదిరా అంతమందిని మోసం చేయాలని ఎలా అనిపిస్తుందిరా? నీ సబ్స్క్రైబర్స్ కోసం అయినా కానీ జస్ట్ పిక్స్ యాడ్ చేసినా కానీ నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడిద్ది కదా. అసలు ఆ ఫస్ట్ డెలివరీ పిక్స్ ఒకటి తెచ్చి ఇక్కడ పెట్టి జనాలను అయితే చంపేస్తున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, దాన్ని మెంటల్ ఎక్కింది అది ఇది అని చెప్పాడు కదా, దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాడు. అందుకే 2 రోజుల్లో అన్ని ఇంటికి వచ్చేస్తాడు అని చెప్తున్నాడు. ఇంకా అందరూ ప్రెగ్నెన్సీ ఏమైంది అని అడుగుతారు కదా, అందుకని చెప్పేసి ఈ స్క్రిప్ట్ కూడా చిన్నగా అడిగే పని లేకుండా ఒకేసారి ఇంకైతే ఏమీ వీడియోస్ లేవు కదా, ఇంకందుకని చెప్పి దీన్ని కూడా క్లోజ్ చేద్దామని చెప్పి మొన్నేమో 3 పిల్లలు అన్నాడు, నిన్నేమో నా వల్లే ఇది జరిగింది, నా వల్లే తప్పు అన్నాడు. ఈరోజేమో హాస్పిటల్లో ఉంది, నేను ఇంటికి వచ్చా వీడియో తీయడానికి అన్నాడు. ఇంకా 2 రోజుల్లో అయితే ఈ స్క్రిప్ట్ కూడా క్లోజ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్? మళ్ళీ చూసారా? అసలు ఏం జరిగింది అనేది చెప్పట్లేదు. జనాలను ఏంటంటే సస్పెన్స్లో పెట్టాడనమాట వ్యూస్ కోసం. ఏం జరిగింది అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూస్తారు కదా వీడి ఎపిసోడ్స్, సీరియల్ ఎపిసోడ్స్. అందుకని చెప్పి ఏం జరిగిందో చెప్పకుండా అంతా నా వల్లే జరిగింది, అంతా నా వల్ల ఇంత ఘోరం జరిగిద్ది అనుకోలేదు, నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడతారు అనుకోలేదు, అది ఇది అని వాగుతున్నాడే తప్పితే ఏం జరిగిందో చెప్పట్లేదు. దాన్ని ట్విస్ట్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వ్యూస్ రావాలి కదా, దానికోసం అని చెప్పి అలా చేస్తున్నాడు అనమాట. అసలు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే అసలు ఇంటికి వచ్చి ఒక పిల్లని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి టీ పెట్టుకున్నాడంట. ఎవరైనా ఇంటికి వచ్చి టీ పెట్టుకొని ఫుడ్ వండుకొని అలా తీసుకొని వెళ్తున్నారా ఫ్రెండ్స్ ఈ కాలంలో? అసలు హాస్పిటల్ పక్కనే టీ షాప్స్ ఉంటున్నాయి, చక్కగా అక్కడ తాగేసేసి ఏ ప్యాకెటో తెచ్చుకొని కొంచెం పెట్టేసేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం బాగానే చేస్తున్నారు, పేషెంట్లు కూడా శుభ్రంగా మంచి ఫుడ్డే కూడా దొరుకుతుంది. వీడంట ఇంటికి వచ్చి టీ పెట్టుకొని తాగి చేస్తున్నాడంట. అయినా కానీ నువ్వు ఏంట్రా ఇంత బాధలో ఉండి కూడా వీడియో చేసి మాట్లాడి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఇంకా థంబ్నెయిల్ సెట్ చేసి ఎంత టైం ఉందారా నీకు? చెత్త ఫెలో. అసలు ఈరోజైతే మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు. నిన్న వండిన గిన్నెలన్నీ అక్కడ ఉన్నాయంట. అసలు టీ పెట్టుకున్నా తాగబుద్ధి కావట్లేదంట. మరి ఎందుకు పెట్టుకున్నావురా టీ? చెత్త విధవా. బయటే తాగి ఉండొచ్చుగా. అలా కాదు, ఏం లేదు ఫ్రెండ్స్, వాడు ఇంట్లోనే ఉన్నాడు, అందరూ ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా. ఏంటంటే ఏదో ఒక వీడియో ఉండాలి కదా, అటువైపు పిల్లలు కాల్ చేస్తున్నారని చెప్పి కిచెన్లోకి వచ్చి వీడియో తీసుకుంటున్నాడు. అసలు ఏడుపులో వీడి తర్వాత ఎవరైనా కానీ అసలు ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదంట. వీడు అదే బ్యాచ్. అసలు నేను చాలా ఎమోషనల్ అనమాట. అసలు ఎవరైనా బాధపడితే నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, అంతలా నాకు బాధ వేస్తుంది అనమాట. అంతలా అయిపోతాను. మూవీస్ చూసినా కానీ అందులో బాధ వేసినా నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి అంతలా అయిపోతాను అనమాట. కానీ వీడి వీడియోస్ చూస్తుంటే నవ్వు వస్తుంది. అసలు మామూలు నవ్వు రాదు, ఒక కామెడీ వీడియో లాగా అనిపిస్తుంది. ఇంతలా అసలు వచ్చి వీడి వేషాలు.
అయినా నువ్వు ఒకళ్ళని హాస్పిటల్‌లో వదిలిపెట్టొచ్చానన్నావు కదరా! అది పేషెంట్ కదరా! పేషెంట్ అయినప్పుడు అది ఒకవేళ ఆ పాప లేచిందనుకో ఎలా చూసుకుంటదిరా పేషెంట్? అసలు ఈ జనాలు ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతార్రా? మీ తొక్క అని చెప్తావు కదా! మా అక్కని రమ్మంటే వచ్చింది, అక్కడ ఉందనన్నా చెప్పి సావచ్చు కదరా! జనాలు ఇట్లాంటివి చేస్తుంటేనేరా కనిపెట్టేసేస్తున్నారు. మరీ అసలు ఎవరికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఒకళ్ళనంట తీసుకొచ్చాడంట, వాళ్ళని నిద్రపుచ్చాడంట, వీడియో చేస్తున్నాడంట. మరి పద్దాక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది కదరా! ఏందిరా మరి ఆ డిస్టర్బెన్స్ ఏందిరా? ఎవరు లేనప్పుడు ఇల్లు సైలెంట్‌గా ఉంటది కదా! అప్పుడు అంత డిస్టర్బెన్స్ ఏంది? అసలు పిల్లలకి చక్కగా ఏదో ఒకటి నడిపిస్తా చక్కటి పిల్లలున్నారు. ఆ పిల్లల మీద వీడియోలు ఏదో ఒకటి ట్రిప్స్ ప్లాన్ చేసుకొని అలా వీడియోలు పెడితే ఇంకా బాగుండిద్ది కానీ తిట్టించుకునే వీడియోలు ఎందుకురా? చెత్త వెధవ ఇంత చెత్త వీడియోలు ఏందిరా? ఏం లేదు ఫ్రెండ్స్, 2 రోజుల్లో ఈ స్క్రిప్ట్ కూడా ముగించడం కోసం ముందే అయితే ప్లాన్ చేశాడు. వాళ్ళన్న వచ్చేసరికి ఈ స్క్రిప్ట్ కూడా ముగించేస్తాడనమాట. అది వీడి ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.